అందరికీ నమస్కారం అండి. ఇన్ సర్వీసెస్ టీచర్లు ఇష్యూపై రాష్ట్ర ప్రభుత్వం టీచర్లకి వరాల జల్లు కురిపిస్తుందా? మొదట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి? ఆ తర్వాత ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన డిమాండ్లు ఏమిటి? ఆ తర్వాత రివ్యూ పిటిషన్లో వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిటి? ఇప్పుడు టీచర్లు అడుగుతున్న డిమాండ్లు ఏమిటి? రివ్యూ పిటిషన్లో 2028 ఆగస్టు 31 లోపు ఇన్ సర్వీస్ టీచర్లందరూ కూడా క్వాలిఫై కావాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల రివ్యూ పిటిషన్లో కూడా గతంలో చెప్పిన తీర్పునే పునరుద్ఘాటించింది. కాకపోతే ఒక 1 ఇయర్ టైం ఇచ్చింది. ఇప్పుడు టీచర్ల డిమాండ్లు ఎలా ఉన్నాయంటే, మాకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి అంటే నిరుద్యోగులతో పాటు నిర్వహించే టెట్లో వాళ్ళు రాయరంట. టీచర్లకి ప్రత్యేకంగా ఒక టెట్ నిర్వహించాలి. దాంట్లో కూడా 150కి 40 మార్కులనే క్వాలిఫై మార్క్స్గా చూడాలంట. అది కూడా తర్వాత ఇంకా డిమాండ్లు ఏంటంటే, ఏ సబ్జెక్ట్లో ఉన్నాయో ఎవరైతే ఏ సబ్జెక్ట్ చెప్తున్నారో ఆ సబ్జెక్ట్ పైన ప్రశ్నలు ఇవ్వాలి, ఆఫ్లైన్లో నిర్వహించాలి. ఇవి టీచర్లు పెడుతున్న, ఏపీ ప్రభుత్వంకి టీచర్లు పెడుతున్న డిమాండ్లు ఇవి. ఇటీవల కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన డేటా ప్రకారం మన రాష్ట్రంలో 38 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వీరికి మార్కులు రావాలంటే ముఖ్యంగా ఈ ఉపాధ్యాయులు మంచి నైపుణ్యం కలవారై ఉండాలి. కానీ ఇక్కడ ఉపాధ్యాయులు ఏమంటున్నారంటే 40 మార్కులనే 150కి 40 మార్కులనే ప్రామాణికంగా తీసుకోండి. అన్ని కులాల వారికి, ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా 40 మార్కులు వస్తే టెట్లో ఇన్ సర్వీస్ టీచర్లు క్వాలిఫై అయినట్టుగా ప్రకటించాలని డిమాండ్స్ వస్తున్నాయి. మరి ఇంకా విద్యార్థులకి 10th క్లాస్లో 600కి 550, 570 మార్కులు ఎలా వస్తున్నాయి? వీరికేమో 40 మార్కులు వస్తే వాళ్ళ ఉద్యోగం సేఫ్గా ఉండాలి. కానీ పిల్లల విషయానికి వస్తే 560, 70 రావాలి ప్రభుత్వ పాఠశాలలో. మనకి పాఠం చెప్పే గురువే 40 మార్కులు చాలంటున్నాడు వాళ్ళ ఉద్యోగం బాగుండటానికి. ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో ఏ నమ్మకంతో విద్యార్థులను పంపాలి? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మీరు స్వాగతించి ఛాలెంజింగ్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు ఇలా ఉన్నారు అనే ఒక ఇండికేషన్ ఎందుకు పంపలేకపోతున్నారు టీచర్లు? 2025 సెప్టెంబర్ 1న వచ్చిన జడ్జిమెంట్ తర్వాత మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఎక్కువైంది. విద్యా హక్కు చట్టానికి సవరణ చేయాలని, పార్లమెంట్లో దీనిపై మాట్లాడాలని, ఇన్ సర్వీస్ టీచర్లకి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని అని టీచర్ల నుంచి చాలా డిమాండ్లు వచ్చాయి. 34 లక్షల మంది మీ మీద నమ్మకంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంటే మీరు మాత్రం టెట్పై వంకలు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీకు చాలా ఫేవర్గా చేసింది. ఆఫ్లైన్లో ఎందుకు నిర్వహించాలని అనుకుంటున్నారు? అంటే ఇన్ సర్వీస్ టీచర్లు అందరూ 50+ ఉంటారు. కంప్యూటర్ గురించి కొంచెం అవగాహన ఉండకపోవచ్చు, లేకపోతే ఆఫ్లైన్లో సరే ఆ విషయం అనుకోవచ్చు. 40 మార్కులే క్వాలిఫై కావాలి. ఏ సబ్జెక్ట్లో టీచింగ్ చేస్తున్నారో ఆ సబ్జెక్టు పైనే ప్రశ్నలు ఇవ్వాలి. విద్యా హక్కు చట్టానికి సవరణ చేయాలి. మన టీచర్లు ఇన్ని డిమాండ్లు పెడుతున్నారు ప్రభుత్వానికి. ప్రభుత్వం కూడా వీళ్ళు చెప్పిన అన్నిటికీ ముందు రివ్యూ పిటిషన్ వేసింది. తర్వాత ఇప్పుడు డిమాండ్లు ఇంకా ఎక్కువయ్యేసరికి టీచర్ల నుంచి టీచర్లకి ప్రత్యేకంగా టెట్ పెడుతుంది. నిరుద్యోగులతో పాటు పెడితే టెట్టు ఎవరు టీచరో ఎవరు నిరుద్యోగో తెలియక ఆ ఎగ్జామ్కి ఒక విలువ ఉంటుంది. ఎగ్జాము పకడ్బందీగా జరుగుతుంది. ఇప్పుడు ఇన్ సర్వీస్ టీచర్లకే ప్రత్యేకంగా టెట్ పెడితే అందరూ క్వాలిఫై అవుతారు. ఎందుకంటే వాళ్ళందరూ టీచర్లు కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు పోతాయని చాలా రకాలుగా ఇన్విజిలేషన్లో కానీ చాలా అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది. అదే నిరుద్యోగులతో పాటు టెట్ రాస్తే ఎవరు విద్యార్థి, ఎవరు ఉపాధ్యాయుడు, ఎవరు నిరుద్యోగి అనేది ఎవరికి తెలియదు.
ఇప్పుడు టీచర్లు ఏమంటున్నారంటే మాకు ప్రత్యేక టెట్ నిర్వహించాలంటున్నారు. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. రివ్యూ పిటిషన్ వేసింది, ప్రత్యేక టెట్ నిర్వహిస్తుంది. ఇంకా వీళ్ళ డిమాండ్లు ఎలా ఉన్నాయంటే 40 మార్కులే వచ్చిన వాళ్ళకి క్వాలిఫై చేయాలి, ఇలా ఉన్నాయి డిమాండ్లు. మరి ఏ రకంగా ప్రభుత్వ పాఠశాలకి తల్లిదండ్రులు తమ పిల్లల్ని పంపాలి? మీకు అర్హత ఉందా లేదా అన్నది ఎవరిని నేను వ్యక్తిగతంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని వ్యక్తిగతంగా ఎవరిని ఏమనట్లేదు. రిజర్వేషన్ ఉన్నా కూడా మంచి మార్కులతో ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు డిఎస్సి ద్వారా. అలాగే ఎటువంటి రిజర్వేషన్ లేకుండా కానీ మంచి మార్కులతో టీచర్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కానీ మంచి మార్కులతో వస్తారు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి ఈ టీచర్లు తూట్లు పడటం ఏంటి? 150కి 40 మార్కులే తెచ్చుకుంటారా? ఎగ్జామ్ని మీరు తీసుకోలేరా? పరీక్షలు అంటే విద్యార్థులు భయపడాలి, కానీ ఇక్కడ టీచర్లు భయపడుతున్నారు. ఇవన్నీ విద్యా వ్యవస్థ రాష్ట్రంలో బలోపేతం కావటానికే నా ప్రయత్నం తప్పితే టీచర్లపై నాకు ఎటువంటి వ్యక్తిగతంగా ఎటువంటి దురుద్దేశం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మనం ఫాలో అవుదాం. 2028 ఆగస్టు 31 దాకా సమయం ఉంది క్వాలిఫై కావటానికి. ఇంకా ఎందుకు 40 మార్కులు? విద్యా హక్కు చట్టానికి సవరణ చేయాలి, పార్లమెంట్లో మాట్లాడాలి. ఇలాంటి డిమాండ్లు టీచర్ నుంచి రాకపోతే చాలా బాగుంటుంది అనేదే నా అభిప్రాయం.